వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అంటేనే ఒక మహాయుద్ధం లాంటిది. 2021 నుండి 2024 వరకు లోక్సభ ఎలక్షన్స్ వరకు జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ వర్సెస్ టీఎంసీ మధ్య గట్టి పోటీ. దీది తన బెంగాల్ కోటను కాపాడుకుంటారా లేక కమలం బెంగాల్ గుమ్మం తొక్కుతుందా? ఈ వీడియోలో మనము బీజేపీ మరియు టీఎంసీల బలాబలాలు, ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో చర్చిద్దాం. టీఎంసీ బలాబలాలు మరియు సవాళ్లు. మమతా బెనర్జీకి ఉన్నటువంటి స్ట్రీట్ ఫైటర్ ఇమేజ్ వలన బెంగాల్లో టీఎంసీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. దీది ఇప్పటికీ సామాన్య ప్రజల మనిషిగానే అక్కడ గుర్తింపు పొందారు. సంక్షేమ పథకాలు, లక్ష్మీర్ బండార్, మహిళలకు ఆర్థిక సహాయం అందించేటటువంటి ఈ పథకాల వలన టీఎంసీకి మహిళలు చాలా గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ముస్లిం మైనార్టీలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారు కూడా టీఎంసీకి బలంగానే మద్దతుగా ఉన్నారు. టీఎంసీకి సవాళ్లు ఏమిటంటే, దీర్ఘకాలంగా అధికారంలో ఉండటం వలన సహజంగానే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్సి స్కామ్, అవినీతి ఆరోపణలు, సందేశ్ ఖాళీ వంటి సంఘటనలు బెంగాల్లో టీఎంసీకి సవాలుగా మారే అవకాశం ఉంది. బెంగాల్లో బీజేపీ విషయానికి వస్తే 2014లో కేవలం 2 సీట్లలో విజయం సాధించి 2019లో 18 సీట్లతో విజయం పొంది 2024లో 77 సీట్లతో విజయం సాధించి విజయ పతాన బెంగాల్లో బీజేపీ దూసుకుపోతుంది. జై శ్రీరామ్ లాంటి హిందుత్వ నినాదాలతో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో బాగా బలపడింది. ఒకప్పుడు టీఎంసీలో కీలక నేతగా ఉన్నటువంటి సువేందు అధికారి లాంటి వారు ఇప్పుడు బెంగాల్లో బీజేపీకి బలంగా ఉన్నారు. మమతా బెనర్జీకి ధీటైనటువంటి స్థానిక లోకల్ ఫేస్ లేకపోవడం బీజేపీకి మైనస్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా చెప్పాలి అంటే, మమతా బెనర్జీ తన సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే బీజేపీ అవినీతి రహిత పాలన, హిందుత్వ ఎజెండాతో దూసుకు వెళ్తుంది. స్వింగ్ ఓటర్స్ మరియు యూత్ ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపితే వారే బెంగాల్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. చివరగా, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా, టీఎంసీ గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.